రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 50 పాయింట్ల వరకు నెగిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ 11 గంటల వరకు సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతూ అక్కడి నుంచి షార్ట్ రికవరీ వచ్చి 25,760 లెవెల్స్ వరకు ఎకబాకి అక్కడి నుంచి కన్సాలిడేషన్ అవుతుంది. ఈ రోజంతా కూడాను కాస్త కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. అటు కంప్లీట్ గా పాజిటివ్ గా లేదు, కంప్లీట్ గా నెగిటివ్ గా లేదు. నిఫ్టీ 42 పాయింట్లు లాపడి 25,725 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 173 పాయింట్లు లాపడి 83,450 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 224 పాయింట్లు లాపడి 61,174 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే టోటల్ గా 21 సెక్టార్స్ నిఫ్టీలో ఉంటే 5 సెక్టార్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. 16 సెక్టార్స్ ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. గత 2-3 రోజులుగా నెగిటివ్ గా క్లోజ్ అవుతున్నటువంటి ఐటీ సెక్టార్ లో స్టాక్స్ ఈ రోజు రికవరీ అవుతూ స్లైట్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ ఐటీ 1% ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ మెటల్ 1% నెగిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ రియాలిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ఈ రోజు నెగిటివ్ గా క్లోజ్ అయితే పిఎస్యు బ్యాంక్స్ ఈ రోజు 2% స్ట్రాంగ్ పాజిటివ్ గెయిన్స్ పోస్ట్ చేస్తున్నాయి. నిఫ్టీ ఆటో 0.5% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ చూస్తే టోటల్ గా 3,251 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,932 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. 1,217 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఈ రోజు పాజిటివ్ గానే ఉండింది. ఇక మన ఇండియన్ రూపీ చూస్తే కొద్ది రోజులుగా స్టేబుల్ గా ట్రేడ్ అవుతూ ఉంది. యుఎస్ డాలర్ కన్వర్షన్ రేట్ లో మన ఇండియన్ రూపీ ₹90.50, ₹90.70 మధ్యలో గత 2-3 రోజుల నుంచి ట్రేడ్ అవుతా ఉంది. బ్రెంట్ క్రూడ్ కూడాను $67, $68-69 వరకు వెళ్లిన బ్రెంట్ క్రూడ్ ఈ రోజు $67 రేంజ్ లో ఈ రోజు ట్రేడ్ అవుతుంది. ఈ రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ట్రేడ్ అయింది, అట్లానే ఆర్బీఐ బ్రోకర్లకు ఇచ్చిన కొత్త నియమాలేంటి, అది మన F&O ట్రేడర్స్ కి ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తాయి, దాంతో పాటుగా మోతిలాల్ ఓస్వాల్ ఇచ్చిన 10 స్టాక్ రికమెండేషన్స్ ఫుల్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మీకు వీలైతే ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా ఆ వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. ఇక ఎఫ్ఐఐ డిఐఐ డేటా విషయానికి వస్తే ఎఫ్ఐఐ నిన్న ట్రేడింగ్ సెషన్ లో 16వ తారీఖు 972 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే డిఐఎస్ 1662 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. ఎఫ్ఐఎస్ కొద్ది రోజులుగా బయర్స్ గా ఉన్నప్పటికీ కూడాను మరలా సెల్లర్స్ గానే టర్న్ అయ్యారు. అయితే తక్కువ క్వాంటిటీలో సెల్ చేయడం చూసాము. చూద్దాం రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళ స్టాండ్స్ ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇక చార్ట్ ప్రకారం నిఫ్టీకి రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 25,570 దగ్గర సపోర్ట్ చూడొచ్చు, రెసిస్టెన్స్ 25,900. ఆ రెండు లెవెల్స్ ని ఎయిదర్ సైడ్ బ్రీచ్ చేస్తేనే మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మీలో ఎవరికైనా ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.